ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ సంఘటన 1935 సంవత్సరంలో జరిగింది. మహాస్వామి వారు ఆంధ్రప్రదేశ్ పర్యటన చేస్తూ తెనాలి విచ్చేశారు. కీర్తిశేషులు అన్నపూర్ణయ్య సిద్ధాంతి గారింట్లో విడిది చేశారు. సమీపంలోని చందోలు గ్రామస్తులు సిద్ధపురుషులు అయిన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు శ్రీ స్వామివారిని తమ గ్రామానికి ఆహ్వానించారు. స్వామివారు వెంటనే మన్నించి చందోలు గ్రామానికి వెళ్ళి రాఘవనారాయణ శాస్త్రి గారి ఆతిథ్యం అందుకొని వారిని అనుగ్రహించారు. ఆ గ్రామంలో ఉన్న శివాలయంలో శ్రీ రాఘవనారాయణ శాస్త్రి గారు తన ఉత్తరీయం పరిచి స్వామివారి సత్కారానికి ధర్మం చేయవలసిందని ఆలయానికి వచ్చిన భక్తుల్ని కోరారు. ఆశ్చర్యం! కొన్ని నిమిషాల్లోనే ఆ ఉత్తరీయంపై ఎవరూ ఊహించలేనంత ధనం కురిసింది. శాస్త్రిగారు మహదానందంతో ఆ ధనాన్ని స్వామివారికి సమర్పించారు. అదే రోజు అర్ధరాత్రి అదే ఆలయంలో స్వామివారు శాస్త్రిగారితో ముచ్చటిస్తూ, "ఆ ఉత్తరీయం నాకివ్వరాదా?" అని మందహాసంతో అడిగారు. అప్పుడు, "ఉత్తరీయం ఎక్కడున్నా ఫలితం ఒకటే కదా" అన్నారు శాస్త్రిగారు చిరునవ్వుతో. రాఘవనారాయణ శాస్త్రి గారికి సంబంధించినదే మరొక సన్నివేశం. స్వామివారు వేరొక సమయంలో తెనాలి విచ్చేసి చందోలు వెళ్లకుండానే ఇంకొక గ్రామానికి వెళదామనుకున్నారు. ఆశ్చర్యంగా తెనాలిలో ఉన్న 3 వంతెనలలో మధ్య వంతెనను దాటి వెళ్లటం స్వామివారికి కష్టమైంది. వారి మేన అక్కడ ఆగిపోయింది. రాఘవనారాయణ శాస్త్రి గారిని చూడకుండానే ఈ ప్రయాణం ఏమిటి అని జగన్మాత ప్రశ్నించినట్లు స్వామివారికి స్ఫురించిందట. అప్పుడు స్వామివారు కొన్ని రోజుల తర్వాత తెనాలి నుండి చందోలు గ్రామానికి వెళ్ళి శాస్త్రిగారిని అనుగ్రహించారట. ఇప్పటికీ ఆ ప్రాంతంలోని పెద్దలు ఈ దివ్య స్మృతిని తలుచుకుంటూ ఉంటారు. మహాస్వామి వారు దైవస్వరూపులు. వారి స్మరణ మహదానందం కలిగించే పుణ్యకార్యం. జయ జయ శంకర, హర హర శంకర.